హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉన్నప్పుడు దాని విలువ తెలీదు, లేనప్పుడు అది కావాలి అనుకుంటే అది రాదు కదా. యాక్చువల్లీ అయితే నషీరాబాద్లో మేము క్వార్టర్లో ఉన్నప్పుడు రాజ్మా అయితే 2 కేజీస్ ఇచ్చేవాళ్ళనమాట. అవి నేను వేస్ట్గా బయట పడేసేదాన్ని, లేదంటే ఇంటికి తీసుకెళ్ళినా ఇంటికి కూడా ఎవరు తినేవారు కదా. అసలు మాకు తెలియదు కూడా ఈ రాజ్మా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అంత పోషక విలువలు ఉన్నాయన్న తర్వాత తెలిసింది. ఇప్పుడు నాకు వండడం వచ్చింది అండ్ టేస్టీగా కూడా ఉంది. కానీ ఇప్పుడు అది కొనాలంటే కేజీ 200 రూపీస్ అని పడుతుందన్నమాట. ఇందులో చిన్న సైజు ఉంటే 200, ఇది 150 రూపీస్ పడింది. అండ్ ఇందులో రాజ్మా హెల్దీ అని ఉంటాయని తర్వాత తెలిసిందనమాట. యాక్చువల్లీ అయితే నేను సింపుల్గా ఈ రాజ్మా కర్రీ ఇలా చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక రోజంతా అంటే నైట్ మొత్తం నానపెట్టుకున్న రాజ్మా తీసుకున్నాను. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో తగినన్ని వాటర్ వేసి పసుపు, కొంచెం మసాలా దినుసులు ఉంటాయి కదా అవి వేసుకొని, అయితే నెక్స్ట్ అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర కూడా వేసాను. వేసిన తర్వాత అది బాగా ఫ్రై అవనిచ్చాను. తర్వాత టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా తర్వాత ఏం చేశానంటే కొంచెం బాగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇందులో నెయ్యి మాత్రం వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుందన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే నెక్స్ట్ ఆయిల్ కొంచెం తేలినట్టుగా టమాటా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ వరకు ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఈ రాజ్మా వేసుకున్నాను. రాజ్మా వేసుకుని కొంచెం పసుపు, సాల్ట్, అంటే రెడ్ మిర్చి చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అదేనే వేసుకోవచ్చు కొంచెం. అదైతే నా దగ్గర లేదు, నేను స్కిప్ చేసేసాను. తర్వాత కుక్కర్లో పెట్టి ఎన్ని విజిల్స్ అంటే నేనైతే 8, 9 విజిల్స్కి అయితే ఉంచాను. అంటే ఇది గట్టిగా ఉన్నదానికన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. రాజ్మా వేసుకున్న తర్వాత కొంచెం సేపు బాయిల్ కానిచ్చాను. తర్వాత కొంచెం మసాలా వేసుకొని ఇలా వాటర్ లాగే ఉంచుకున్నాను. ఎందుకంటే ఇది అన్నంతో తింటాము, రోటీస్తోనైనా కొంచెం గ్రేవీలాగా ఉంచాలి. మా హస్బెండ్కి అయితే ఇలా కొంచెం ఎక్కువ వాటర్తో ఉండడం ఇష్టం అనమాట. అందుకని కొంచెం ఎక్కువ వాటర్తో ఉంచుకున్నాను. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్